వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. ముందుగా హైలైట్స్ చూద్దాం. జంపింగ్లకు జలక్, నమ్మి మోసపోయామని నిట్టూర్పులు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎంపికపై అసంతృప్తి, బ్లాక్మెయిల్ చేసే వారికే పదవులు దక్కాయని ఆవేదన. నేరెళ్ల ఘటనపై రాజకీయాలు, టార్గెట్ కేటీఆర్ అంటున్న విపక్షాలు. సంక్షోభంలో కాంగ్రెస్, ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రాజకీయ పరిణామాలు. జంపింగ్ ఎమ్మెల్యేలకు ప్రధాని మోదీ ఇచ్చిన జలక్ గట్టిగానే తగిలింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరికీ ఇప్పుడు భవిష్యత్ మీద బెంగ పట్టుకుంది. టీడీపీ ఇన్ఛార్జ్లతో గొడవలకు ఇప్పటికే చుక్కలు చూపిస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇప్పుడు మోదీ నిర్ణయంతో షాక్ తిన్నారు. 20 నియోజకవర్గాల్లో జంపింగ్లకు ఝలక్. కేంద్రం నిర్ణయంతో ఫిరాయింపుదారులకు ఫీవర్. అసెంబ్లీ స్థానాలు పెంచేది లేదని తేల్చి చెప్పిన కేంద్రం. సీట్లు పెరుగుతాయని ఇన్నాళ్లు చెప్పిన చంద్రబాబు. సొంత పార్టీ నేతలను అలానే మభ్యపెట్టిన సీఎం. కేంద్రం నిర్ణయంతో ఇప్పుడు సీన్ రివర్స్. ఫిరాయింపుదారులకు టికెట్ గుబులు. నమ్మినందుకు నట్టేట మునిగిపోయామని ఆందోళన. జనంలో పరపతి కోల్పోయి అవమానాలకు గురవుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు అనైతికంగా 21 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. మంత్రి పదవులు, కాంట్రాక్టులు వంటి మాటలతో పాటు వచ్చే ఎన్నికల్లో టికెట్కు ఢోకా ఉండదని ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చారు. పదవుల కోసం, కాంట్రాక్టుల కోసం పార్టీ ఫిరాయించి రాజీనామాలు కూడా చేయకుండా అనైతిక రాజకీయానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇప్పుడు సీట్ల పెంపు బెడద పట్టుకుంది. అసెంబ్లీ సీట్ల పెంపు ఉండకపోవచ్చని ప్రధానిని కలిసిన తరువాత తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పడం ఏపీ టీడీపీని కుదిపేస్తోంది. పార్టీ ఫిరాయించిన 4 మంత్రులు ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, అఖిలప్రియ, సుజయ్ కృష్ణతో పాటు మరో 16 మందికి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టికెట్ గాలిలో దీపమైంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్లు వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ ఇవ్వాలని ఇప్పటికే చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చారు. 15 నియోజకవర్గాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకు మధ్య తీవ్ర విభేదాలున్నాయి. ఇన్నాళ్లు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుంది గనుక మీ టికెట్లకు ఢోకా ఉండదని ఇన్నాళ్లు 2 వర్గాలను చంద్రబాబు బుజ్జగిస్తూ వచ్చారు. సీట్ల పెంపు ఉండదని కేంద్రం స్పష్టం చేయడంతో చంద్రబాబు మాటలు నమ్మిన నాయకులు టెన్షన్ పడుతున్నారు. కేంద్రంలో చక్రం తిప్పేస్తారని నమ్మి వచ్చి ఇప్పుడు మోసపోయామని ఆందోళన చెందుతున్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేలు. ఇప్పటికే నియోజకవర్గంలో గౌరవం కోల్పోయిన తమకు ఇప్పుడు కేంద్రం దెబ్బతో మరింత కష్టాలొచ్చాయని మదనపడుతున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎంపికలో రాజకీయాలే ముఖ్య పాత్ర పోషిస్తున్నాయా? ఉన్నతమైన వ్యక్తులనే నామినేట్ చేయాలని ఒకప్పుడు చెప్పిన చంద్రబాబు నాయుడు వైఖరి మార్చుకున్నారు. తాజాగా ఎంపిక చేసిన 2 ఎమ్మెల్యేలపై, ఎమ్మెల్సీలపై టీడీపీ శ్రేణులు ఏమనుకుంటున్నాయి? గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికపై టీడీపీ నేతల అసంతృప్తి. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసేవారికి పదవులు దక్కాయని ఆరోపణలు. ఉప ఎన్నికను అడ్డం పెట్టుకుని ఫరూక్ ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారని ఆగ్రహం. ఫిరాయింపు నేత ఆదిని బూచిగా చూపి పదవి పొందిన రామసుబ్బారెడ్డి. జ్యోతుల కుమారుడికి జెడ్పీ చైర్మన్ పదవిపై తెలుగు తమ్ముళ్ల గుర్రు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా మాజీ మంత్రులు రామసుబ్బారెడ్డి, ఎన్ఎండి ఫరూక్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ఇద్దరిని ఎమ్మెల్సీలుగా చంద్రబాబు ఎంపిక చేయడంపై పార్టీ నేతలు చాలా మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరూ బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్సీ పదవులు పొందారని కొందరు విమర్శిస్తున్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోతే నంద్యాల ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయనని ఎన్ఎండి ఫరూక్ చెప్పిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆ భయంతోనే ఫరూక్కు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు తప్ప ముస్లింలపై ప్రత్యేక ప్రేమేమీ లేదని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.
నిజంగానే ముస్లింలపై చంద్రబాబుకు అంత ప్రేముంటే వారికి క్యాబినెట్లో స్థానం కల్పించేవారు కదా అని అంటున్నారు. మరో నేత రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కూడా చాలా మందికి నచ్చలేదు. గతంలో రామసుబ్బారెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పార్టీ ఫిరాయించి మంత్రి పదవి దక్కించుకున్న ఆదినారాయణ రెడ్డిని సాకుగా చూపి రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవి పొందారని టీడీపీ నేతలే ఆరోపిస్తున్నారు. మరో ఫిరాయింపు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కుమారుడు నవీన్ కు తూర్పుగోదావరి జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వడంపై కూడా తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాపు ఉద్యమాన్ని చూపి జ్యోతుల నెహ్రూ తన కుమారుడికి పదవి దక్కించుకున్నారనే మాటలు టీడీపీలో వినబడుతున్నాయి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులంటే ఎంతో ఉన్నతమని భావన ఉంది. ఉన్నత వ్యక్తులకే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టాలని గతంలో గవర్నర్కు చంద్రబాబు రాసిన లేఖను తెలుగు తమ్ముళ్లు గుర్తు చేసుకుంటున్నారు. కనీసం పార్టీ కోసం కష్టపడేవారికి కాకుండా బ్లాక్మెయిల్ చేసేవారికి పదవులు కట్టబెడుతున్నారని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. తెలంగాణ విపక్షాలను ఇప్పుడు సిరిసిల్ల జిల్లా నేరల బాట పట్టాయి. పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగం రాజకీయ దుమారం సృష్టిస్తోంది. మంత్రి కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు రోడ్డెక్కాయి. పోలీసు బాధితుల పక్షాన ప్రజాందోళనలు చేపడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఘటనను తెలంగాణలోని విపక్షాలు సీరియస్ గా తీసుకుంటున్నాయి. పోలీసులు సర్కారు తీరుపై అంతా ధ్వజమెత్తుతున్నారు. ఇసుక దందా చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. జూలై 2న జరిగిన ఘటన, ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలను రాజకీయ పార్టీలు అస్త్రంగా మలుచుకున్నాయి. ఇసుక లారీ ఢీకొనడంతో భూమయ్య అనే వ్యక్తి చనిపోవడం, ఆందోళనకు దిగిన నేరెళ్ల గ్రామస్తులు 5 లారీలను తగలబెట్టారు. దీనిపై పోలీసులు 12 మందిపై కేసులు నమోదు చేశారు. అందులో 8 మందిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో వాళ్లంతా ఇప్పుడు అనారోగ్యం పాలయ్యారు. కేసులో ఇరుక్కున్న వారిలో బీసీలు, దళితులు ఉండడమో లేదా వారిపై సానుభూతో ఇంకేదైనా కారణమో తెలియదుగాని నేరెళ్ల ఘటన రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఘటన జరిగింది మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి సిరిసిల్లపైనే ఉంది. మంత్రి కేటీఆర్ టార్గెట్ గా ఆందోళనలు, ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులతో పాటు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు నేరెళ్ల సందర్శించి పోలీస్ బాధిత కుటుంబాలను, కరీంనగర్ జైల్లో ఉన్న పోలీస్ బాధితులను పరామర్శిస్తున్నారు. బీజేపీ నాయకులు ఇప్పటికే సిరిసిల్లలో ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేశారు. అటు కాంగ్రెస్ ఈ నెల 31న చలో సిరిసిల్ల కార్యక్రమం చేపట్టింది. ఇప్పుడు అన్ని పార్టీలు ఏకమై అధికార పార్టీ లక్ష్యంగా ఆందోళన బాటపట్టాయి. ఇసుక దందా వెనుక అధికార పార్టీ నేతల హస్తం, ప్రభుత్వ పెద్దల సహకారం ఉండటంతోనే అడ్డుకున్న వారిపై పోలీసుల ద్వారా ప్రతాపం చూపారనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఎన్ని ఆందోళనలు జరిగినా, ఎవరెన్ని డిమాండ్లు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పీ విశ్వజిత్తో పాటు సిఐ, ఎస్ఐ 18 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. పోలీస్ బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. అటు రాజకీయ పార్టీల నేతలైతే జరిగిన సంఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు చేస్తున్న ఆందోళనలతో అధికార పార్టీలో అలజడి సృష్టిస్తోంది. అన్ని పార్టీలు ఏకమై దళిత సంఘాలను ఐక్యం చేసి ఆందోళన బాట పట్టడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాలను టీడీపీలో తగవులు తారాస్థాయికి చేరుతున్నాయి. శ్రీనివాసుడి చెంతన ఉన్న తిరుపతిలో టీడీపీ 3 గ్రూపులుగా విడిపోయింది. ఆధిపత్య పోరు మితిమీరుతూ ఉండడంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్న పరిస్థితి. 3 గ్రూపులుగా తెలుగుదేశం, వర్గాలుగా విడిపోయిన తెలుగు తమ్ముళ్లు, ఆధిపత్య పోరులో అంతా బిజీ. ఎమ్మెల్యే వర్సెస్ తుడా చైర్మన్, 3వ వర్గంగా ఊకా విజయ్ కుమార్, అయోమయంలో కార్యకర్తలు. తిరుపతి టీడీపీలో ఏం జరుగుతుందో కార్యకర్తలకు అర్థం కాని పరిస్థితి.
నియోజకవర్గంలో కీలక నేతలు వర్గాలుగా విడిపోయారు. నాయకులంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తుండటంతో గందరగోళం రాజ్యమేలుతోంది. తిరుపతిలో టీడీపీ 3 గ్రూపులుగా చీలిపోయింది. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు వర్గపోరు తప్పడం లేదు. సీనియర్ నేత నరసింహ యాదవ్కు ఎమ్మెల్యే సుగుణమ్మ మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. తిరుపతి నుంచి పోటీ చేసేందుకు నరసింహ యాదవ్ చాలాసార్లు భావించారు. కానీ అది ఆశగానే మిగిలిపోయింది. కనీసం నామినేటెడ్ పదవైనా దక్కకపోతుందా అని ఎదురు చూసిన ఆయనకు ఈ మధ్య తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి దక్కింది. నరసింహ యాదవ్కు ఈ పదవి దక్కడం ఎమ్మెల్యే సుగుణమ్మకు ఇష్టం లేనట్టుంది. తుడా చైర్మన్ పదవి ద్వారా వచ్చే ఎన్నికల్లో టికెట్ పొందవచ్చన్నది నరసింహ యాదవ్ ఆలోచన. తుడా చైర్మన్ గా నరసింహ యాదవ్ బాధ్యతలు చేపట్టకముందే తిరుపతిపై తనదైన ముద్ర ఉండేలా చూసేందుకు ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రారంభోత్సవాలతో హడావుడి సృష్టించారు. 3 విద్యుత్ సబ్స్టేషన్లను 2 రోజుల వ్యవధిలోనే ప్రారంభించారు. తుడా చైర్మన్ గా నరసింహ యాదవ్ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రారంభోత్సవాల్లో ప్రోటోకాల్ ప్రకారం ఆయన పేరు కూడా శిలాఫలకాల్లో వేయాల్సి ఉంటుంది. ఇది ఇష్టం లేకే ఆగమేఘాలపై ప్రారంభోత్సవాలు చేశారని నరసింహ యాదవ్ వర్గం ఆరోపిస్తోంది. తిరుపతి టీడీపీలో మరో సీనియర్ నేత ఊకా విజయ్ కుమార్ కు ఎమ్మెల్యే సుగుణమ్మ వర్గానికి విభేదాలు పెరుగుతున్నాయి. ఊకా విజయ్ కుమార్ తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ ముఖ్యులను కలుస్తున్నారు. అప్పుడప్పుడు తిరుపతికి వచ్చే మంత్రి నారా లోకేష్ పార్టీలోని వర్గాలను ప్రోత్సహిస్తున్నారు తప్ప నియంత్రించడం లేదని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. అన్నదాతల సమస్యలపై పోరాడుతున్న ప్రొఫెసర్ కోదండరాం తన ఉద్యమాన్ని అలాగే కొనసాగిస్తారా? ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఆయన అధిగమిస్తారా? ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్లో ఆయన యాత్ర సాఫీగా సాగుతోందా? తెలంగాణలో విపక్షాలు ఇతర అంశాలను ఎంచుకున్న టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాత్రం తనెంచుకున్న రైతు ఎజెండాతోనే ముందుకెళ్తున్నారు. అమరవీరుల స్ఫూర్తి యాత్ర పేరిట ఆయన ఇప్పటికే 2 విడతల జిల్లాల యాత్ర పూర్తి చేశారు. తొలి విడతలో సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించిన కోదండరాం తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో యాత్ర నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. సాగునీటి ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా భూసేకరణ చేస్తోందన్నది కోదండరాం ప్రధాన ఆరోపణ. మల్లన్న సాగర్ వంటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కోదండరాం రైతులకు సరైన న్యాయం జరిగేంత వరకు తన ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. సీఎం సొంత నియోజకవర్గం కావడంతో గజ్వేల్లో ఆయన చేపట్టబోయే యాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మధ్యే మల్లన్న సాగర్ పరిధిలోని గ్రామాల్లో అభిప్రాయ సేకరణకు వెళ్లిన కోదండరాంను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. మల్లన్న సాగర్ గ్రామాల్లో కోదండరాంను అడ్డుకున్న పోలీసులు గజ్వేల్లో ఆయన సభను జరగనిస్తారా అన్నది అనుమానంగా మారింది. ఎన్ని ఆటంకాలు సృష్టించినా తన యాత్ర కొనసాగుతుందని కోదండరాం స్పష్టం చేస్తున్నారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తమ పోరాటం కొనసాగుతుందని టీజేఏసీ నేతలంటున్నారు. మరి గజ్వేల్ సభ గడబిడ లేకుండా జరుగుతుందా లేదా అన్నది చూడాలి. ఇవి పొలిటికల్ కారిడార్ డీటెయిల్స్. స్టే ట్యూన్.